రేపు బుధవారం రోజున ఆవాలతో ఇలా చేసి చూడండి. 35 నిమిషాల్లో మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ కష్టాలు తీరిపోయి ఇక ఇంట్లోకి డబ్బులు రావటం అనేది ప్రారంభమవుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఆవాలతో ఈ పరిహారం ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటితో మనం ఏ పరిహారం చేసినా, ఏ పని చేసినా అవి మనకు చక్కటి ఫలితాలను ఇస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆవాలతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. అనేక రకాల కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేసి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆవాలతో ఖచ్చితంగా ఈ పరిహారం ప్రయత్నించండి. అసలు ఆవాలతో ఎలా ఏ పరిహారం చేయాలి, ఎలాంటి పరిహారం చేస్తే మనకు 35 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటేనండి, ఆవాలతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ని అయితే మనం పొందవచ్చు. ఆవాల్లో మనకు 2 రకాలు ఉంటాయండి. పసుపు ఆవాలు ఉంటాయి, నల్ల ఆవాలు ఉంటాయి. నల్ల ఆవాలు ఏంటంటే మనం ఇంట్లో వాడుకుంటాము. పసుపు ఆవాలు ఏంటంటే ఇవి మనకు మార్కెట్లో, పూజా స్టోర్స్లో, షాప్స్లో ఇలా దొరుకుతూ ఉంటాయన్నమాట. పసుపు ఆవాలు ఏంటంటే కనుక భూత పేత పిశాచాల నుంచి మనని బయటపడేయడానికి ఉపయోగపడతాయి. నల్ల ఆవాలు దృష్టి దోషాల నుంచి మనని తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మనకి ఏదైనా చెడుగాలి, అలానే కాకుండా ఏదైనా ఎక్కువగా ఇబ్బంది ఉంది, దాన్ని తీసుకొని మేము చాలా కష్టపడిపోతున్నామంటే అలాంటి పరిహారానికైతే ఈ ఒక పసుపు ఆవాలు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. కావున ఏంటంటే ఇలా ఈ పరిహారం చేయండి. ఆవాల్లో 2 రకాలు ఉంటాయి కాబట్టి ఏ రకపు ఆవాలు తీసుకొని పనిచేస్తే ఆ రకపు సమస్య అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా మన ఇంటి పరంగా మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంట్లో మనం ఒక నెల బాగున్నామనుకోండి, ఒక నెల అసలు మా ఇంట్లో అంటే బాగుండదండి. మా ఇంటి పరంగా అయితే మేము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అంటే మా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఊకే వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటామని అనుకుంటూ ఉంటారు కదా. ఆ అనారోగ్య సమస్యల వల్ల ఏంటంటే మాకు తీరని కష్టాలండి. హాస్పిటల్స్కి వెళ్తాం కానీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పటికీ కూడా మాకు ఫలితాలు అయితే ఉండవని చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. ఆవాలతో ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే, ఆవాలతో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసినట్టయితే మీ ఇంట్లో కష్టం ఉన్నప్పటికీ కూడా అది తీరిపోవటానికి, మీ ఇంట్లో సమస్య ఉంటే అది వెళ్ళిపోవటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఏంటంటే మన ఇంట్లో ఉండే ఆవాలు అంటే మనం పోపుల్లో వాడుకుంటాం కదా, ఆవాలకు చాలా శక్తి ఉంటుందన్నమాట. అవి ఏంటంటే చాలా అంటే కొన్ని అతీంద్రియ శక్తులతో సమానంగా భావించబడతాయన్నమాట ఈ ఆవాలు. కావున ఏంటంటే మీరు మర్చిపోకుండా ఇలా ఆచరించండి. ఏం చేయండి అంటే కనుకనండి, ఆవాలు ఉంటాయి కదా, నల్ల ఆవాలు. ఇంటి పరంగా తీరని కష్టం ఉంది, ఏదైనా పరిహారం చేస్తే నెల రోజులు ఆ పరిహారం పనిచేస్తుంది, ఆ తర్వాత అసలు మాకు ఆ పరిహారం అనేది సిద్ధించటం లేదు, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మా ఇంట్లో గొడవలు జరగటం, ఇబ్బంది జరగటం, మానసిక ప్రశాంతత లేకపోవటం, ఇల్లు మాకు అనుకూలించకపోవటం, ఇంట్లో ఎక్కువగా సమస్యలు రావటం, బాధల్ని చూడటం, ఇవన్నీ కూడా చూస్తున్నామండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పని మీకోసం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడు కూడా ఏంటంటేనండి, మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. మనం పనుల కోసం అక్కడికి ఇక్కడికి వెళతాము. మన ద్వారా మన ఇంట్లోకి కొన్ని నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. కొన్ని దుష్ట శక్తులు అనేవి ఏంటంటే మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. కొన్ని శక్తులు ఇలా ఉంటాయండి, మనం బాగున్నామనుకోండి, ఆ శక్తులు ఏంటంటే ఏదో ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఆవాల పరిహారం పనిచేస్తుంది. అలానే పిల్లల పరంగా, పెద్దల పరంగా కూడా మనకు అనుకూలించడానికి ఈ ఆవాల పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి. చాలామంది కూడా ఏంటంటేనండి, ఒక నిమ్మకాయ, అలాగే కొన్ని ఆవాలు, దాంట్లో చిటికెడు కుంకుమ పసుపు పెట్టి 2 జీడి గింజల్ని పెట్టి చక్కగా మూట కట్టేసి ఆ మూటని ఇంట్లో గుమ్మానికి గడప ఉంటుంది కదా, మన గడప పై గడప, ఆ పై గడపకు కట్టుకుంటారండి. అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంటికి మంచివారు వచ్చినప్పుడు, చెడువారు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదని, ఎలాంటి బాధ రాదని, వారి చెడు కళ్ళు మన ఇంట్లోకి అంటే ప్రవేశించవని నమ్ముతూ ఉంటారు. నమ్మి ఇలా ఈ పనిని చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీ ఇల్లు మీకు అనుకూలించకపోయినా, ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నా, ఇబ్బందులు జరుగుతున్నా, అనారోగ్య సమస్యలండి ముఖ్యంగా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే దిష్టి తాకగానే, దిష్టి దోషం మన మీద పడగానే మనకు వచ్చే పరిస్థితి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు. చాలా వరకు కూడా పిల్లలు, పెద్దలందరూ కూడా అనారోగ్యం ఎదుర్కొంటూ ఉంటారు కదా. అలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఇది బెస్ట్ పరిహారం అండి. ఇది మీ ఇంటి గుమ్మం దగ్గర చేసుకోండి. ఇలా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఏ వస్త్రమైనా పర్వాలేదు, తెలుపుదైనా ఏదైనా మీ దగ్గర ఉంటుంది కదా, పాతది, అదైనా పర్వాలేదండి, తీసుకోండి. అందులో ఒక చిన్న నిమ్మకాయని పెట్టండి, కొన్ని ఆవాలను తీసుకోండి, ఒక స్పూన్ అని ఆవాలను వేసేయండి. ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు పెట్టేయండి. పెట్టేసి అందులో చిటికెడు
2 జీడిగింజలు పెట్టండి. పెట్టిన తర్వాత వాటిని మూట కట్టండి. మూట కట్టేసి చక్కగా ఏంటంటే గనక ఇంట్లో గుమ్మానికి పై గుమ్మానికి కట్టుకోండి. లేదంటే గుమ్మం దగ్గర ఒక మేకుని కట్టేసి చక్కగా కట్టుకోండి. కొట్టిన తర్వాత ఇలా కట్టుకోవడం వల్ల కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అది చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. ఈ మూట గుర్తుపెట్టుకోండి. 15 రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి. ఇలా మార్చుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ మూట తీసేసుకుంటుందన్నమాట. అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే మన ఇంట్లోకి ఎలాంటి నకారాత్మక శక్తి అనేది ప్రవేశించదు. మనం బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి ఇంటికి వచ్చినా ఎవరైనా మన ఇంటికి వచ్చినా మనకు తెలియని వారి కూడా మన ఇంటికి వచ్చినా లేదంటే ఇంట్లో బయట నుంచి ఏదైనా వస్తువు మన ఇంటికి వచ్చినా సరేనండి దాని ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుందన్నమాట. అలా ప్రవేశించినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఇబ్బంది నుండి మీరు బయటపడడానికి ది బెస్ట్ పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది కట్టినప్పటి నుంచే ఏంటంటే మీకు కేవలం అండి ఇది కట్టిన తర్వాత 35 నిమిషాల్లో మీరు ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతారని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. గ్రంథాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ఆచరించండి. ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి, కానీ దిష్టిని తీసేయడానికి ది బెస్ట్గా ఉపయోగపడతాయి. కొన్ని ఈటి నుంచి మనని బయటపడేయడానికి, కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటికి అంటే రావడానికి ఆవాల పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు తంత్రశాస్త్రం పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి గ్రంథాల ప్రకారం చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలను తీర్చేసుకోండి. అలానే కాకుండా ఇంటి పరంగా ఈ పరిహారం చేస్తే 35 నిమిషాల్లోనే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటేనండి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అలా నమ్మి చేసుకుంటే మీకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. బాగా అంటే చెప్పారు, చాలా మంచి రిజల్ట్ వచ్చిందని. 35 అంటే నిమిషాల్లోనే మనం ఫలితం అయితే పొందవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుంది. కావున ఆచరించండి, ఫలితం అనేది చూస్తారనమాట. ఇక తర్వాత అండి మనం చెప్పాం కదా పసుపు ఆవాలు. చాలా మందికి కూడా అండి పసుపు కలర్లో ఆవాలు ఉంటాయా అనేది కూడా తెలియదు అనమాట. కొంతమందికి తెలియదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి పసుపు ఆవాలు అనేవి గుర్తుపెట్టుకోండి. మనకు కిరాణం షాప్స్లో కూడా దొరుకుతాయండి. అలాగే పూజా స్టోర్స్ ఉంటాయి కదా, అంటే పూజ సామాగ్రి అమ్ముతారు కదా, అక్కడ కూడా ఏంటంటే పసుపు ఆవాలు అనేవి లభిస్తాయన్నమాట. అలాంటి పసుపు ఆవాలతో మనం పని చేస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. మనకి ఎప్పుడైనా సరే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి యంత్రం వేయించుకోవటమో లేదంటే ఏదైనా అంటే ఇలా పని చేయించుకోవడం ఇలా చేస్తూ ఉంటాం. హాస్పిటల్లో చూయించుకున్నప్పటికీ కూడా మనకు జబ్బు తగ్గకపోతే మనం అదే పని చేస్తాం కదా. అలా కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పే విధంగా పరిహారం చేయండి. ఏదైనా చెడు ఉందని మీకు సందేహం వచ్చినా, ఏదైనా బాధ కలుగుతుందని మీకు ఇబ్బంది వచ్చినా సరేనండి, మీరే పని చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఈ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీపై ఏదైనా చెడు గాలి లేదంటే ఏదైనా అంటే తెలియని ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్స్కి వెళ్తే తగ్గుతుంది, కానీ ఇలాంటి పనులు చేసుకుంటే తగ్గుతుందా అండి అంటే కనుక హాస్పిటల్స్కి వెళ్ళినా మనకు తగ్గకపోతే మనం ఈ పని చేసుకోవచ్చండి. ఈ పని అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారనమాట. ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. మీపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి ఉన్నా లేదంటే ఏదైనా చెడుగాలి రూపంలో మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నా, ఎవరైనా సరేనండి, ఎవరైనా చేయించుకొని వచ్చినప్పుడు లేదంటే గాలి రూపంలో వచ్చి కూడా మనకు తాకుతూ ఉంటుంది. ఇలాంటివి మనం కొన్ని నమ్ముతాం, కొన్ని నమ్మే వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. పసుపు కలర్లో ఉండే ఆవాలను తీసుకోండి. అవి దొరకకపోతే మరి ఏం చేయాలండి అంటే కనుక నల్ల ఆవాలతో చేయొచ్చు. కానీ నల్ల ఆవాలతో ఒక 4 సార్లు చేసే కన్నా పసుపు ఆవాలతో ఒక 2 సార్లు చేసుకుంటే బెటర్ అండి. అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఆచరించండి. ఏమీ లేదండి, మనం ఏం చేయాలంటే ఒక చిన్న పేపర్ని తీసుకోండి, తెల్లని కాగితం తీసుకోవాలి. ఎలాంటి గీతలు రాతలు ఉండకూడదు అనమాట. ఇదే మనకేంటంటే ఒక రక్షణ కవచం లాగుండి మనని కాపాడుతూ ఉంటుంది. మన దగ్గరికి చెడు అనేది రానివ్వదు. చాలా వరకు కూడా మనం మంచిని చూడగలుగుతాము. అద్భుతమైన ఫలితాన్ని అయితే చూసేసి ఆశ్చర్యపోతాము. తెలుపు రంగులో అంటే మనం పేపర్ని తీసుకుంటాం కదా, అందులో ఈ పసుపు ఆవాలు కొద్దిగా అర స్పూన్ అన్ని పోసేసుకొని దాన్ని ఏంటంటే ఒక పొట్టంలాగా కట్టేసి మనం పడుకునే దగ్గర పెట్టుకొని పడుకోవాలి. దిండు కిందే పెట్టాలని రూల్ ఏమీ లేదు. మనతో పాటు పెట్టి పడుకుంటే చాలన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా మీపై ఏదున్నా సరేనండి తొలగించుకోండి. మీరు అనుకోవచ్చు, ఇన్ని
చెప్తారు కదండి, మరి మేము ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే మాకు అంటే ఫలిస్తుంది, సిద్ధిస్తుంది, మాకు ఫలితం వస్తుంది అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా పరిహారాలు అందరికి అనుకూలిస్తాయని కాదు. ఇందులో 1, 2 ఒకరికి అనుకూలిస్తే 1, 2 ఒకరికి అనుకూలించవన్నమాట. ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితిని బట్టి మీకు పరిహారం ఏది సిద్ధిస్తుందో మనం చూసుకొని చేసుకోవాలి. మీ యొక్క సమస్య కూడా అండి, మనం ఏంటంటే వేరే వేరే సమస్య గురించి చెప్పుకుంటాం కదా, ఆ సమస్యను బట్టి మీరు పరిహారం కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా అండి మనం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయాల్సిన అవసరం లేదు. చాలా చిన్న పరిహారం, చాలా అంటే పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాదని మనం బాధపడాల్సిన పనే లేదనమాట. మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఫలితం చూస్తాం, ఆశ్చర్యపోతామని పండితులు చెప్తున్నారు కాబట్టి ఆచరించుకొని ఫలితం అనేది పొంది చూడండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీపై ఉండే చెడుగాలి ఎంతో కొంత వెళ్ళిపోతుంది. బుధవారం ఖచ్చితంగా చేయండి. బుధవారం ఏ సమయాలలో చేసినా మంచి ఫలితం వస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు మన దగ్గర పెట్టి పడుకున్న మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాము. అలాగే కాకుండా ఏంటంటే బుధవారం ఆవాలతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు బుధుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఆవాలే కదా, ఆవాలతో ఏం ఫలితం వస్తుందంటే ఆవాలతో ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. ఆవాలు తంత్ర మంత్ర యంత్ర ప్రయోగాలలో ఆవాలను ఎక్కువగా వాడుతారనమాట. ఆవాలకు అంతటి శక్తి ఉంటుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి చేయడంలో తప్పేమీ లేదు. అలానే కాకుండా ఆవాలు అంటే శాస్త్రం ది బెస్ట్గా పరిగణించబడుతుంది. మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకొని అందులో కొద్దిగా ఆవాలను వేసేసి తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ ఉప్పుని మనం ఏంటంటే రోడ్డు పైన పడేస్తే మనకు అద్భుతమైన ఫలితం రావడం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు. వీటిని ఏంటంటే మనం పెద్దగా ధనం ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడాల్సిన పనే లేదనమాట. మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ బుధవారం చేసాం, ఫలితం రాలే, రెండో బుధవారం చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఆవాలు దృష్టి కోసము, అనేక రకాల భూతపేత పిశాసాల నుంచి బయటపడడం కోసము, అనేక రకాలుగా కూడా కలిసి రావటం కోసము, చాలా చక్కటి యోగాన్ని మనం కలిగించుకోవటానికి కోసము ఇలా ఆవాలనేవి ఉపయోగపడతాయన్నమాట. ఆవాలు మనకేంటంటేనండి కొన్ని తాయిత్రులు కూడా ఆవాలతో చేస్తారని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఆవాలు పసుపు రంగులో ఉండేవి చాలా చక్కగా ఉపయోగపడతాయండి, ది బెస్ట్గా పనిచేస్తాయి. కాబట్టి ప్రయత్నించేసి బుధవారం తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటే గనక ఫలితం అనేది పొందండి. మీ జీవితం అనేది మారిపోయి మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం వస్తుంది.